నమస్తే అండి. నేను మున్నా. ఈరోజు ప్రతి నోటిలో ఒకరి గురించి చర్చ అవుతుందండి ప్రస్తుతానికి. ఆమె సునీత విలియమ్స్. ఆమె గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే 9 నెలలకి పైగా ఆమె అంతరిక్షంలో చిక్కిపోయి ఉన్నారండి. ఇప్పుడు ఆమె భూమి మీద వస్తున్నారు. ఆమె ఇండియన్ ఆరిజిన్ నాసా ఆస్ట్రోనట్. ఆమె వయసు 59 సంవత్సరాలండి. ఆహ్, ఈమె ఐఎస్ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 9 నెలలుగా చిక్కుకుపోయారు. ఇన్నాళ్ళు ఈమె ఏం చేశారు? ఎలా ఉన్నారు? అని చాలా అంటే ఆమె ప్రతిసారి ఏదో ఏది మన పండగలకి అంటే దీపావళికి, క్రిస్టమస్‌కి అలాగా విష్ చేస్తూ ఎళ్లారు. అందరికీ అదే మన టీమ్స్ ఏమైనా ఇండియన్ టీమ్స్ నెగ్గితే ఆహ్, కంగ్రాట్స్ చెప్పటం అలాంటి చాలా విధాలుగా ప్రతి సారి టచ్‌లో ఉన్నారు. అంటే ఆమె అక్కడికెళ్ళిన మన ఇండియన్స్‌ని ఏమాత్రం మర్చిపోలేదు. ఈమె జూన్ 5, 2024న హ్మ్. ఎళ్ళటం జరిగిందండి. ఈమెతో పాటు బచ్ విల్మోర్ ఒక బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్‌లో క్రాఫ్ట్‌లో ప్రయాణించి జూన్ 6కి వాళ్ళు ఎళ్ళాల్సిన ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్ళ పనేంటంటే అక్కడ కొన్ని పనులుంటాయి. అంటే క్లీనింగు అది ఇది. అది టోటల్ వాళ్ళ మిషను 8 రోజులండి. 8 రోజుల్లో తిరిగి వచ్చేయాలనమాట. అది ప్లాన్ అక్కడ 8 రోజులుండి తిరిగొచ్చేయాలి. కానీ అక్కడ వాళ్ళెళ్ళిన దాంట్లో ఏదైతే గ్లిచెస్ ఉన్నాయండి. అందులో ఉండటం వల్ల అక్కడ చాలా ప్రాబ్లమ్స్ చేశారనమాట. అంటే హీలియం లీక్ అయిపోవటం, అలాగే అందులో చెత్త ఉంటది. దానివల్ల ఏమవుద్దంటే చెత్త ఉండటం వల్ల ఎవరైనా చాలా సార్లు ట్రై చేశారు. ఒక 3 సార్లు ఏదో అట్లా ఎళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. ఎవరు వాళ్ళు తీసుకురావటానికి. చెత్త ఉంటది. ఆ చెత్త వల్ల వాళ్ళని కరెక్ట్‌గా రీచ్ అవ్వకపోవటం, అలా ప్రతిసారి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ రావటం, మళ్ళీ ఖాళీగా తిరిగి రావటం భూమి మీద అలా జరుగుతూ ఎళ్ళిందండి. ఇప్పుడు ఆమెని తీసుకొచ్చే ప్రోగ్రాము ఈ 19న మార్నింగ్ వస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా వేల కళ్ళు ఆమె కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఇండియన్ అంటే ఆమె పుట్టి పెరిగింది అమెరికాలో గానీ, ఆమె కల్చర్ మొత్తం ఇండియన్. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇండియన్ పద్ధతిలోనే నడుచుకుంటారామె. అలాంటి ఆమె తిరిగి రావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడేంటంటే ట్రంపు అలాగే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ టీమ్ వెళ్ళి తీసుకురావడానికి రీచ్ అవుతున్నారండి. అది తీసుకొని సింపుల్‌గా వచ్చేది ఉండదండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా చూసుకొని అంటే దిగేటప్పుడు మొత్తం జర్నీ ఎలాగా అంటే అక్కడ అలవాటయిపోయి ఉంటది ఆమెకి. ఎందుకంటే 9 నెలలంటే మామూలు విషయం కాదండి. అక్కడ ఉండేది. ఆమె చూడండి అక్కడ ఉన్న వాళ్ళ ఫేస్ కూడా ఒక విధంగా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ నీళ్లు గాని ఏమైనా పైన వెళ్తుంటది. కిందకి దిగదు. పైకి అంటే ఎయిర్ మొత్తం ఆమె అంటే అక్కడ ఉండాలంటే చాలా రిస్క్. అంటే మన అందులో గాలి మీద నడవటం, గాలి మీద చెక్కలు కొట్టడం ఇదంతా చాలా ప్రాక్టీస్ చేయాలి. అంటే దాంట్లో మళ్ళీ వెయిట్ ఒక విధంగా మెయింటైన్ చేయాలండి. మరీ బరువు కాకుండా, మరీ లైట్ వెయిట్ కాకుండా ఆ విధంగా మెయింటైన్ చేసి అలా చాలా రీసెర్చ్ చేశారామె. అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఉండి 9 నెలలు ఏం చేశారంటే చాలా విధాలుగా లాభాలు కూడా చేశారండి అక్కడ ఉండి. మొత్తం అంతా అదేదైతే ఎక్విప్‌మెంట్ ఉంటదో అంతా క్లీన్ చేయటం. అది అక్కడి నుంచి కొన్ని మనకి అవసరమైనది కిందకి పంపించటం భూమి మీదకి. అదేంటంటే
రీసెర్చ్ మెయిన్. అంటే ఒక ఐటెమ్ అక్కడ తినటానికి ఏదైతే తీసుకెళ్తే కొన్ని రోజుల్లో దాంట్లో ఇది కొన్ని నెలల తర్వాత, కొన్ని వారాల తర్వాత అది పాడైపోవటం అలాంటివి జరుగుతాయి. కానీ చాలా రోజులు ఎలా దాంట్లో కాలుష్యం పోకుండా ఏమైనా ఒక న్యాచురల్‌గా ఉండాలన్నట్టు ఎలా చేయాలి అది రీసెర్చ్ చేశారు. అంటే తర్వాత ఎళ్ళే వాళ్ళకి కూడా అది ఉపయోగం అవుతుందండి. అలాగా చాలా విధాలుగా ఏ ఐటెమ్‌ని ఎలా ఉంచాలి, ఏది అదంతా అన్ని నెలలు చాలా వాళ్ళంతా ఒక నలుగురున్నారు అందులో. నలుగురిని తీసుకొస్తున్నారు ప్రస్తుతానికి. దానికోసం మళ్ళీ అంతా 9 నెలల్లో కూడా చాలా విధాలుగా చేశారండి. అంటే ఆ ఐటెమ్ ఏదైతే వీళ్ళెళ్తారో చాలా కాస్ట్లీ ఐటెమ్ అండి అది. నాసాలో అంటే మన $4.2 బిలియన్ అండి అది. అంటే చాలా కాస్ట్లీ ఎక్విప్‌మెంట్. దాన్ని కరెక్ట్‌గా చూసుకొని దాంట్లో ఉన్న ఏమేమి పరికరాలు అవి నీట్‌గా పెట్టటం అది చేసి ఇప్పుడు వచ్చినప్పుడు రిస్క్ అన్నాను. అదేంటంటే కరెక్ట్ వాళ్ళ నలుగురు లోపలున్నప్పుడు దాన్ని అక్కడ ఎళ్ళినోళ్ళు ప్యాక్ చేసినప్పుడు కొంచెం కూడా లీకేజ్ ఉండకూడదండి. దానివల్ల ఏం లీకేజ్ ఉండకుండా చూసుకోవాలి. అంటే ఒక 3 గంటలు దాన్ని టెస్ట్ చేయడం జరుగుతది. అంటే కరెక్ట్ ఉందా లేదా దాని తర్వాత పంపించడం జరుగుతదండి. ఆ ఐటెము కొంచెమైనా లీకేజ్ ఉండి ఏమైనా అయితే కనుక డ్యామేజ్ అయ్యి అందులో ఉన్నవాళ్ళు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. మళ్ళీ కింద దించేటప్పుడు ఆహ్, పారాషూట్లు ఓపెన్ చేసి నీరు సముద్రంలో దిగేలాగా ప్లాన్ చేస్తారు. దాని తర్వాత ఒక షిప్‌లో ఎళ్లి వాళ్ళని తొందరగా కాపాడటం అలాగా అవుతదన్నమాట ఓపెన్ చేసి. ఇదంతా అంటే ఆల్మోస్ట్ ఆమె 2, 3 సార్లు తీసుకురావటంలో ఫెయిల్ అయ్యారు కానీ ఇప్పుడు కంపల్సరీ వచ్చేస్తారు. ఎందుకంటే ఫుల్ పకడ్బందీతో వెళ్తున్నారు. ఇంకా వచ్చాక కూడా కొన్ని సమస్యలుంటాయండి. ఇమ్మీడియేట్‌గా ఆమె ఏమందంటే నేనెళ్ళి మా ఫ్యామిలీతో దిగంగానే కలవాలనుకుంటున్నానని అన్నారు. కానీ అలా అవ్వదండి. ముందు ఆమెని హాస్పిటల్‌లో పెట్టి అబ్జర్వ్ చేస్తారు. అంటే అక్కడ వాతావరణం అలవాటైపోయి అంటే వారం, 10 రోజులు, 2 నెలలు, నెల కాదు. 300 రోజులండి. 300 రోజులు ఉండి వచ్చే ఆమె ఇప్పుడు ఆమె ఇక్కడ ముట్టుకునే ఐటెమ్‌లో కూడా అంటే వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తదంటే అక్కడ ఉండి ఇన్ని నెలలు ఒక ఐటెమ్ స్లో మోషన్‌లో ఉంటదక్కడంతా. ఏమైనా ఐటెమ్ పట్టుకున్నప్పుడు స్లోగా ఉంటది. ఏమైనా తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అదే మైండ్ అలవాటైపోయి ఇక్కడేమైనా ఐటెమ్ పట్టుకున్నప్పుడు కొంచెం కొత్తగా ఉంటది. అంటే మైండ్ అలా పనిచేస్తుంటదన్నమాట. దానికి అలవాటవ్వాలి. అంటే ఇమ్మీడియేట్‌గా తీసుకొనొచ్చేయరు. మధ్యలో కొంచెం కొంచెం మన ఏదైతే అక్కడ వాతావరణానికి అలవాటవ్వటానికి మధ్యలో కొంచెం ఇక్కడ కాలుష్యము అది సెట్ అవ్వటానికి మొత్తం క్లైమేట్ అది ఇది మెల్లిగా సెట్ చేసుకుంటూ వచ్చి తర్వాత దిగుతారు. ఆమె ఫ్యామిలీతో కలవాలనుకుంటున్న ఇది కూడా ఎందుకంటే ఆమె ఎవరితో అయినా కలిస్తే వైరస్ సోకే ప్రమాదం ఉంటదండి. ఇమ్మీడియేట్‌గా కలవనివ్వరు. ముందు ఆమె కొన్ని రోజులు హాస్పిటల్‌లో పెట్టడం జరుగుతది. దాని తర్వాత అందరినీ ఆమె కలుసుకోవచ్చు. అక్కడ ఉండేవాళ్ళు అంత చాలా రోజులు అవ్వటం వల్ల కొంచెం కంటి సమస్య కూడా వస్తదండి. అంటే అక్కడ వాతావరణానికి ఇది కూడా చెప్పుకుంటున్నారు. కొంచెం మైండ్ అది మళ్ళీ ఇంకోటి అక్కడ ఉండే దానికోసం బోన్ చాలా వీక్ అయిపోతుంది ఫస్ట్. బోన్ డ్యామేజ్ అవ్వటం అలాంటి ఇబ్బందులుంటాయి. ఇవన్నీ అంటే చాలా 9 నెలలు అంటే ఇలా ఎప్పుడు అవ్వలేదు. ఫస్ట్ టైమ్ అలా చిక్కుకుపోవటం 2, 3 సార్లు ఫెయిల్ అవ్వటం ఇలా జరిగింది. ఇప్పుడు ఆమె రావటం అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు దిగుతదా అని. ఆమె కూడా అంటే మనకే ఇంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంటే ఆమెకెంత ఎక్సైట్‌మెంట్ ఉంటదండి. ఒక ఇండియా ఎళ్లి వాళ్ళ ఫ్యామిలీతో కలుసుకోవాలని ఆమెకి నిజంగా గ్రేట్ అండి. ఇంకా ఆమె అక్కడుండి ఆహ్, తే 900 గంటలు రీసెర్చ్ చేశారండి. అదొకటి. మన ఏదైతే ఉందో 4 విధాల స్పేస్‌లో మనకి ఆమె జర్నీ చేసినట్టు కూడా రికార్డ్ అండి అది. హ్మ్. అలాంటి స్పేస్ స్టేషన్‌లో జర్నీ చేసినట్టు రికార్డ్ అండి ఆమెది. మొత్తం దానికి సంబంధించిన పేర్లున్నాయి. 4 స్పేస్ స్టేషన్‌లో ఎళ్ళిన ఒక పర్సన్ అనమాట. మహిళ కాదు జెంట్స్ కూడా చేయలేదు అలాగా. చాలా రికార్డ్ బ్రేకు.
అలాగే ఆమె తొందరగా చేరుకోవాలని భూమి మీద ఆ! చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు అందరూ. చాలా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ఎందుకంటే 9 నెలల తర్వాత వస్తున్నారు. జాగ్రత్తగా చేరుకోవాలని కోరుకుందాం. అలాగే అందరూ ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.